అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఇదిగోండి, ఇంకా నేను ముందు వీడియోలో అయితే చెప్పానండి, బ్లౌజ్ కొంచెం పాడైందని చెప్పేసి. ఇంకా ఫ్రంట్ పార్ట్కి అయితే అస్సలు క్లాతే రాలేదని చెప్పాను కదా. ఇంకా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో మీకైతే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మిగిలిన క్లాత్ ఒకవైపు కొంచెం పెద్ద ముక్క అయితే వచ్చింది, ఒకవైపు చిన్న పీస్ అయితే వచ్చింది. ఇంకా ఇవి రెండు జాయింట్లు అయితే చేస్తున్నా చూడండి. ఈ విధంగా జాయింట్లు చేసుకొని ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తానండి. చూడండి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా మనకు మిస్టేక్ జరిగినప్పుడు లేదా పెద్ద సైజు బ్లౌజులు వచ్చినప్పుడు నేను ఇలానే చేస్తానండి. పెద్ద సైజు వచ్చి మనకు ఫ్రంట్ పార్ట్కి కానీ అలా అడ్జస్ట్ కానప్పుడు ఈ విధంగా జాయింట్లు చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తానండి. అయితే నేను ఫస్టే చెప్పి ఈ విధంగా జాయింట్ వస్తుందని ఫస్టే చెప్పి కటింగ్ చేస్తానండి. అయితే ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ వల్ల ఈ బ్లౌజు ఇంకా చెప్పలేదండి వాళ్ళకు. వచ్చినప్పుడు చెప్తాను, వాళ్ళకు వివరించి ఇలా జరిగిందని చెప్తాను. ఇంకా ఇప్పుడు ఇంకొక భాగానికి ఇంకొక పార్టు ఇదే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నేను జాయింట్లు అయితే చేస్తున్నా చూడండి. ఫ్రంట్ పార్టు ఇటు సైడు ఒక భాగం, అటు సైడు ఒక భాగం కాబట్టి ఇంకా 4 పీసులు ఇక్కడ జాయింట్లు అయితే చేస్తున్నానండి. 2 పీసులు ఒక భాగానికి, 2 పీసులు ఒక భాగానికి ఈ విధంగా జాయింట్లు అయితే చేసుకోవాలండి. ఇంకా నేను పైకుట్టు వేస్తున్నా కదా, ఆ పైకుట్టు బ్లౌజ్ కుట్టిన తర్వాత తీసేస్తానండి, నీటుగా ఉంటుంది. ఇప్పుడు పైకుట్టు ఎందుకు వేస్తున్నానంటే క్లాత్ అణగడం కోసం పైకుట్టు అయితే వేస్తున్నానండి. ఈ విధంగా పైకుట్టు వేసుకుంటే మనకు క్లాత్ అనేది అణుగుతుంది, కటింగ్ చేసుకోవడానికి నీటుగా ఉంటుందండి. ఈ విధంగా పైకుట్టు అయితే వేస్తున్నా చూడండి. ఇలా వేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఏ విధంగా కటింగ్ చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఇదిగోండి, ఒక భాగానికి ఇంకొక భాగానికి అండి ఈ విధంగా జాయింట్లు అయితే చేశాను చూడండి. ఇంకా మనము ఈ పీసులలో ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలండి. మనకు ఎటువైపు క్రాస్ వస్తుందో చూసుకొని ఈ విధంగా చూసుకోవాలండి. 1-2 సార్లు చెక్ చేసి నీటుగా ఈ విధంగా అయితే చూసుకోవాలండి మనము. అసలు నాకైతే ఇంకా ఎందుకు ఈరోజు అనుకున్న పని అయితే ఈ బ్లౌజు వల్ల మొత్తం మైండ్ ఖరాబ్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడైతే సెట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే సెట్ అయిపోయింది. ఇంకా ఈ విధంగా వేసుకొని చుట్టూ కటింగ్ చేసుకుంటే ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా మనము ఎప్పుడన్నా పొరపాటు జరిగినప్పుడు మనం ఐడియాస్ చేసి మన మైండ్ మొత్తం ఈ బ్లౌజ్ మీదనే పెట్టి కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. టెన్షన్ పడకోకుండా మనం కస్టమర్కి చెప్పుకోవాలండి, ఇలా అయిందమ్మా, ఇలా బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది, మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదని మనం చెప్పుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే కటింగ్ చేశాను. చూశారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో.